వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మిలియా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజ్ భవన్ కు ర్యాలీగా వెళ్లిన కాంగ్రెస్ నేతలు అనుమతి లేదని అరెస్టు చేసిన పోలీసులు. రవీంద్ర భారతిలో ఘనంగా పైడి జయరాజ్ 111వ జయంతి వేడుకలు. నివాళులర్పించిన మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్. తూర్పుగోదావరి జిల్లాలో జగ్గంపేట ఏఎంసీ చైర్పర్సన్ ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రులు, ఎంపీలు. చిత్తూరు జిల్లా నగరిలో ఉద్రిక్తత. ఎమ్మెల్యే ఆర్కే రోజా నివాసాన్ని ముట్టడించిన మరమ్మగ్గాల కార్మికులు. విశాఖలో చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్. 125 గ్రాముల బంగారు చైన్లు స్వాధీనం. డీటెయిల్స్ చూస్తే కొత్త వ్యవసాయ చట్టం అమలు వద్దంటూ దేశవ్యాప్తంగా రాజ్భవన్ల వద్ద ఆందోళనలతో సహా గవర్నర్లకు వినతి పత్రం అందజేయాలని ఏఐసిసి పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాజ్భవన్కు బయలుదేరారు. గవర్నర్ తమిళిసైని కలవడానికి దిల్కుష్ అతిథి గృహం రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాగూర్, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. రైతులను చీకట్లోకి నెట్టేసిన చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతున్న తమను అడ్డుకోవడం అన్యాయమని ఉత్తమ్ విమర్శించారు. గవర్నర్ను కలిసేందుకు అనుమతి లేకపోవడంతో నేతలను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మాజీ మంత్రివర్యులు గీతారెడ్డి గారు, ఏఐసిసి కార్యదర్శి సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు జి చిన్నారెడ్డి గారు, ఏఐసిసి కార్యదర్శి ప్రియ మిత్రులు సంపత్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎంపీ ప్రియ మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రియ మిత్రులు జట్టి కుసుమ్ కుమార్ గారు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు తమ్ముడు అనిల్ యాదవ్ గారు, మాజీ ఎంపీ ప్రియ మిత్రుడు అంజన్ కుమార్ యాదవ్ గారు, శాసనసభ్యురాలు సోదరిమణి సీతక్క గారు, జాతీయ స్థాయి స్పోక్స్ పర్సన్, నేషనల్ స్పోక్స్ పర్సన్ ప్రియ మిత్రులు దాసోజు శ్రవణ్ గారు, పిసిసి కోశాధికారి ప్రియ మిత్రులు గూడూరు నారాయణ రెడ్డి గారు. తెలంగాణ గర్వించదగ్గ నటుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కరీంనగర్ ముద్దుబిడ్డ పైడి జయరాజ్ 111వ జయంతి వేడుకలను రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణకు చెందిన వైతాళికులను, కళాకారులను, కవులను, సాహితీవేత్తలను విస్మరించారని, దేశం గర్వించదగ్గ నటుడు పైడి జయరాజ్ అని, కళారంగానికి ఆయన చేసిన సేవలను ఉమ్మడి రాష్ట్రంలో మరుగున పడేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు తెలంగాణకు చెందిన ప్రముఖులను గుర్తించి వారు చేసిన సేవలను స్మరించుకుంటున్నామని తెలిపారు. వారి జయంతి మరియు వర్ధంతిలను ప్రభుత్వం తరపున, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ తరపున అధికారికంగా ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం సాంస్కృతిక శాఖ కార్యదర్శి కెఎస్ శ్రీనివాసరాజు, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, ప్రముఖ నటుడు మంచు మనోజ్, పైడి జయరాజ్ కుటుంబ సభ్యులు, కళాకారులు, అభిమానులు పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గ ఏఎంసీ చైర్పర్సన్గా జనపరెడ్డి హేమశైలు సుబ్బారావు నియమితులయ్యారు. వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. మునిపెన్నడూ లేని విధంగా నియోజకవర్గంలోని 4 మండలాలలో అన్ని వర్గాల నుండి డైరెక్టర్లను ఎంపిక చేసి నియమించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఏపీ పార్టీ ఇన్ఛార్జి ధర్మాన కృష్ణదాస్, రాజానగరం ఎమ్మెల్యే కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా, డీసీసీ చైర్మన్ అనంత ఉదయభాస్కర్, రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, దౌలూరి దొరబాబు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రాజాగారికి ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళందరికీ మగవాళ్ళతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని 50% రిజర్వేషన్స్ ఇన్ నామినేటెడ్ దానికి ఆయనకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా సొంతపడి నా భర్త అభివృద్ధిగా నడుస్తూ నిబద్ధతతో పనిచేస్తూ ఈ రైతాంగానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతూ ఈ సంస్థకి జ్యోతుల చంటిబాబు గారికి మంచి పేరు తీసుకొస్తానని మాటిస్తున్నాను. కార్యక్రమం చేసిన 4 ఇంతమంది అందరికీ కూడా ఉపాధ్యక్షులు, గౌరవ శాసనసభ సభ్యులు, అభిమాన నాయకులు, అదేవిధంగా రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ పే చేసుకుని ఈవేళ మన మార్కెట్ కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. కేవలం మన జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించిన రైతాంగాన్ని ఆదుకోవాలి. ఈ మార్కెట్ కమిటీ ద్వారా వచ్చేటువంటి ఏవైతే విసులుబాటు ఉండి సంబంధించినటువంటి రుణాలు అవన్నీ కూడా కమిటీ ద్వారా మన రైతాంగాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో మనకి ఎంతో నష్టాన్ని కలిగించినటువంటి కరోనా వైరస్ కోవిడ్-19 అనేటువంటిది సుమారుగా ఒక 6 నెలల నుంచి మనల్ని బాధిస్తా ఉన్నా కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఈవేళ మనలాగా మీటింగ్ పెట్టుకుని మనం కంపెనీ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. చిత్తూరు జిల్లా నగరిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మర్మగ్గాల కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆర్కే రోజా నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించారు. నగరి మున్సిపాలిటీ పరిధిలోని మరమగ్గాల కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నగరి క్లాక్ టవర్ నుండి ఎమ్మెల్యే ఇంటికి ర్యాలీగా వెళ్లారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సిఐటియు నాయకులను అడ్డుకుని కొందరిని అరెస్టు చేశారు. తమ నాయకులని అరెస్టు చేసిన విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న పవర్లూమ్ వీవర్స్ ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో
గ్రామంలో పోలీసులకు సిఐటియు నాయకులకి మధ్య తోపులాట జరిగింది. చివరకు శాంతియుతంగా ఎమ్మెల్యేని కలిసి తమ సమస్యలు వివరిస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి హామీ ఇవ్వడంతో పోలీసులు అనుమతించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ ధర్నా కార్యక్రమం లేదంటే ఈ సామూహిక వినతి ఇవ్వడానికి వచ్చింది. ఎందుకంటే రోజా గారి మీద కోపంతో మనమేం రాలేదు. ఎమ్మెల్యే గారి ఆస్తులు లేదో మనకేమో రాసిమ్మని చెప్పి అడగడానికి కోసం రాలా. ఆమె ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రోజు ఇక్కడికి రాలా. మనం గతంలో కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఇప్పుడు రాలా. ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నారు. ఏపీఐఐసికి ఆమె పూర్తి స్థాయిలో కేబినెట్ మంత్రి హోదాలో ఇప్పుడు ఆమె మంచి పదవిలో ఉన్నారు. కాబట్టి ఆమె దృష్టికి దిగిస్తే సమస్యను తెస్తే ఆమె ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సమస్యను పరిష్కారం చేస్తున్నటువంటి సదుద్దేశంతో ఇక్కడికి వచ్చాం. ఏదో ఇంటి దగ్గరికి వచ్చాం కాబట్టి ఇన్ని వందల మంది వచ్చారు కాబట్టి ఆమె మీద ఏదో దండయాత్ర చేయడం కోసం వచ్చాము, ఆమెను విమర్శించడం కోసం వచ్చాము, లేదా కథ ఏదో తేల్చుకోవడం కోసం వచ్చాము అని ఎవరైనా అనుకుంటే పొరపాటు. మేము వచ్చింది పవర్లూమ్ కార్మికుల సమస్యల గోడుని ఆమెకు వివరించడం కోసం. దురదృష్టం ఏంటంటే ఆమె లేరు ఊర్లో. ఆమె ఎక్కడో ఏదో కుటుంబ సభ్యులతో ఏదో కార్యక్రమం ఉందని చెప్పి పోయారని చెప్పి తెలిసింది. ఆ విషయం మనకు తెలియదు. లేదనంటే ముందుగానే ఆమెతో పిలిపిస్తారు, మాట్లాడతారు అన్నటువంటి ఉద్దేశంతో మనం ఉన్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చింది ఎందుకంటే వర్గంలో ఉన్నటువంటి పవర్లూమ్ కార్మికులు చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ కరోనా సమయంలో ఉపాధి కోల్పోయి బతకడానికి వేరే దారి లేక చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఆఖరికి చెన్నై నగరంలో కూలీ నాలి పనులు చేసుకోవడానికి కూడా వెళ్తున్న దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది. వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు వందలాది మంది పవర్లూమ్ కార్మికులు విశాఖలో చైన్ స్నాచింగ్లకు పాల్పడిన గ్యాంగ్ల ఆట కట్టించారు పోలీసులు. 2 స్నాచింగ్ గ్యాంగ్లను పట్టుకున్న క్రైమ్ పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి 125 గ్రాముల బంగారు చైన్లు, 4 బైక్లు సీజ్ చేసినట్లు క్రైమ్ డీసీపీ సురేష్ బాబు తెలిపారు. మహిళల మెడలో బంగారు గొలుసులను స్నాచ్ చేస్తున్న ముఠాలను అరెస్ట్ చేశామని, బైకులు మారుస్తూ నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. పదమూడవ తారీఖు 8వ నెల మధ్యాహ్నం 3 గంటలకి ఒక లేడీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉడా కాలనీలో ఆవిడ నడుచుకుని వెళ్తుంటే మోటార్ సైకిల్ మీద 2 వ్యక్తులు వచ్చి 3 తులాల పుస్తుల తాడిని తెంపుకుని వెళ్ళిపోయారు. దాని మీద ఆవిడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్గా ఒక కేసు రిజిస్టర్ చేశారు దుర్వాడ పోలీస్ స్టేషన్. అట్లాగే గాజువాక పోలీస్ స్టేషన్లో 9 to 20 at 12:30 hours ఆంజనేయ స్వామి టెంపుల్ శ్రీనగర్ దగ్గర ఒక లేడీ నడుచుకుని వెళ్తూ ఉంటే ఆవిడ మెడలో మోటార్ సైకిల్ మీద వచ్చి స్నాచింగ్ చేసుకుని వెళ్ళారు. దాంట్లో ఒక 2.5 తులాలు 2.25 తులాలు గోల్డ్ని దొంగతనం చేసుకుని వెళ్ళారు. అట్లాగే 23/9/2020 15:30 గంటలకి కోర్మన్ కాలేజ్ జంక్షన్లోనే ఒక మోటార్ సైకిల్ మీద వచ్చి
నడుచుకుని వెళ్తున్న లేడీ దగ్గర ఒక స్నాచింగ్ చేసుకుని వెళ్ళారు. ఈ 3 కేసెస్లో 3 పోలీస్ స్టేషన్స్లో కేసు రిజిస్టర్ చేసి గాజువాక్ సిఐ గారు వారి సిబ్బందితో ఇన్వెస్టిగేషన్ చేయగా నిన్న ఎర్రిపల్లి సునీల్ గంగవరం విలేజ్ అనే అతను దొరికాడు. ఆయన కన్ఫెషన్ మీద ఆయన ఈ 3 నేరాలు ఒప్పుకున్నారు. ఈ 3 నేరాల్లో ఆయన 3 నేరాలు కూడా సహచరులను మార్చి మెదగంటాడులో అఫెన్స్ చేసినప్పుడు ఒక కుర్రాన్ని తీసుకెళ్ళాడు జూనియర్లు. మోటార్ సైకిల్ కూడా వేరే వాడాడు. అట్లాగే గాజువాకలో చేసినప్పుడు వేరే కుర్రవాడిని వెనకెక్కించుకున్నారు, వేరే మోటార్ సైకిల్ వాడాడు. అట్లాగే దువ్వాడలో కూడా ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి అందరూ కూడా జూనియర్స్ కుర్రవాళ్ళు. వాళ్ళు ఈ పాలిటెక్నిక్ కాలేజీలోను తర్వాత వేరే చిన్న పనులు చేసుకుంటున్నారు. వాళ్ళని వాడి ఈ నేరాలు చేస్తున్నారు. ఈయన సునీల్ అనే ఆయన BA సెకండ్ ఇయర్ చదివి డిస్కంటిన్యూ చేశారు, రెఫరాఫ్గా ఉన్నారు. ఆయన ఈ మధ్య ఒక 70,000 పెట్టి ఒక మోటార్ సైకిల్ కొన్నారు. ఆ మోటార్ సైకిల్నే కాకుండా స్నేహితుల బళ్ళు కూడా వాడి ఈ నేరాలు చేశారు. అట్లాగే ఎంఆర్పేటలో ఒక నేరం అయింది. ఇది 26/9/20 ఉదయం 7 గంటలకి మన KGH డౌన్లో ఒక లేడీ నడుచుకుని వెళ్తుంటే ఇంకొక 2 పేరు మోటార్ సైకిల్ మీద వచ్చి స్కూటీ మీద వచ్చి ఆవిడ 2 తులాల చైన్ దొంగతనం చేయడం జరిగింది. అట్లాగే ఈవినింగ్ టైంలో 3 గంటలప్పుడు సేమ్ బ్యాచ్ మన 1 టౌన్ ఏరియాలో ఒక స్వీప్ చేస్తూ ఉంటే ఆవిడ మెడలో ఉన్న రోల్డ్ గోల్డ్ నెక్లెస్ని కాజేయడం జరిగింది. వీళ్ళను కూడా ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలపై జరుగుతున్న దాడుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. అంతర్వేది రథం దగ్ధం ఘటన తరువాత వరుస ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఓవైపు హిందూ దేవాలయాల్లో, మరోవైపు చర్చిల్లో దుండగులు దాడులకు పాల్పడుతున్నారు. ఇలా వరుస ఘటనలు చోటు చేసుకోవడంతో ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. దాంతో ఏపీలో రాజకీయం వేడెక్కింది. తాజాగా ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా గంగాధర, నెల్లూరు నియోజకవర్గంలో ఆగరమంగళంలోని శివాలయంలో నంది విగ్రహాన్ని అగంతకులు ధ్వంసం చేశారు. విగ్రహాన్ని వివిధ భాగాలుగా పగలగొట్టారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఎవరైనా చేశారా, ఆకతాయిల పనా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని మండలాల్లో పట్టా పాస్ బుక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పాల్గొని పాస్ బుక్లను అందజేశారు. అనంతరం పట్టాభద్రుల ఓటు హక్కు నమోదు కార్యక్రమంపై పార్టీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. చాలా ఇబ్బంది ఉన్నది. దాన్ని లక్ష్మీకాంత్ రెడ్డితో కూడా మాట్లాడినా ఆయన కూడా జాబ్ వస్తుంది. ఎవరైతే మనకు స్థలం ఇచ్చారో మన అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్తే జాబ్ ఇస్తామని. ఇప్పుడు లక్ష్మీకాంత్కి వస్తున్నది. అక్కడ బాపల్లి తాండలో ఒక నాయకుడు ఉన్నారు, ఆయన కూడా జాబ్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారు, ఐటీసీ చేసారు కాబట్టి వాళ్ళకి వస్తుంది. ఆల్రెడీ మంత్రికి ఇచ్చిన లిస్టు తొందరలో ఒక 4 రోజుల్లో జాబ్ వస్తుంది. కాబట్టి ఆ లక్ష్మీకాంత్ని ఒప్పించిన రేపు బుధవారం నాడు అవి కూడా పొద్దున్న 10 గంటలకు ముందు అవి కార్యక్రమాలు చేసుకొని 12 గంటలకు మనకు కొడంగల్కి వస్తుంది. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించబోతా ఉన్నాం. దానికి ముఖ్య అతిథులుగా జిల్లా మంత్రి సత్యనారాయణ రెడ్డి గారు, గౌరవ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా హాజరవుతా ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ కొడంగల్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ట్రాక్టర్లను తీసుకొచ్చి ట్రాక్టర్లతో రైతులు తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడే గ్రామాలలోకి వెళ్ళి ముఖ్య నాయకులందరూ వచ్చినారు. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఈ చట్టం మీద సంతోషంగా ఉన్నారు. దానికి అనుగుణంగానే
పెద్ద ఎత్తున రైతులందరూ తల్లి రావడానికి సిద్ధంగా ఉన్నారు. 30 తారీఖు నాడు పెద్ద ఎత్తున మీటింగు ర్యాలీ జరగబోతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 రైతు వ్యతిరేక బిల్లులను రద్దు చేయాలని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈర్ల కొమరయ్య డిమాండ్ చేశారు. ఏఐసిసి, టీపీసీసీ పిలుపు మేరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ముందుగా అమరవీరుల స్తూపం నుండి ర్యాలీగా బయలుదేరి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 రైతు వ్యతిరేక బిల్లులను వెంటనే రద్దు చేయాలని ప్రధాని మోదీ కార్పొరేట్ సంస్థలతో కుమ్మక్కై పేద ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. దేశంలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని, తక్షణమే ఈ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు కలెక్టర్ గారికి మొన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి రైతు బిల్లుకు వ్యతిరేకంగా ధర్నా చేసి ఈరోజు దేశం మొత్తం మీద జిల్లా హెడ్ క్వార్టర్లలో కలెక్టరేట్లకు రిప్రజెంటేషన్ ఇవ్వడం, అదేవిధంగా ఈరోజు పీసీసీ, ఏఐసిసి మా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ రాజ్భవన్లో ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈరోజు మన భారతదేశం లోపల అగ్రగామిగా ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రం కూడా వ్యవసాయంలో నెంబర్ 1 మన దేశంలో. ఇప్పుడు అలాంటిది కూడా ఇవాళ రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ప్రవేశపెట్టినటువంటి రైతు వ్యతిరేక బిల్లు చిన్నకారు రైతులకు వ్యతిరేకంగా ఉంది. అది ఆహార భద్రత కూడా లేనటువంటి బిల్లు. ఇది కార్పొరేట్ లెవెల్లను తలపిస్తున్నటువంటి బిల్లు. కాబట్టి దీన్ని పునరాలోచించి రైతులు, ఎందుకంటే వాళ్ళు పండించిన పంట గిట్టుబాటు ధరే కాకుండా నష్టం జరిగే ప్రాబ్లం ఎక్కువ ఉంది, దళారులు బతికే పరిస్థితి ఎక్కువ ఉంది. మరి దీన్ని ఆలోచించి రైతులను ఆత్మహత్యలకు పురిగొల్పక ముందే, వారు ఆత్మహత్యలు చేసుకోక ముందే కేంద్ర ప్రభుత్వం దీని మీద ఆలోచించి రైతులను ఆదుకునే దిశ లోపల పోయి దీన్ని రద్దు చేస్తే బాగుంటుందనే ఉద్యమంతో మేము ఇలా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పక్షాన ఈరోజు భారతదేశం మొత్తంలో దీన్ని వ్యతిరేకిస్తూ దీన్ని రద్దు చేయాలని ఈరోజు మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. పోలీస్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంటుకు చెందిన ఎస్ఐ నర్సింగరావు విధి నిర్వహణలో భాగంగా కరీంనగర్ నుండి జగిత్యాలకు వెళ్తుండగా కొత్తపల్లిలో కారు అదుపు తప్పి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో వాహనం పక్కనే ఉన్న చెరువులో బోల్తా పడింది. విషయం గమనించిన స్థానికులు కారులో నుండి ఎస్ఐని బయటకు తీసి చికిత్స ఆసుపత్రికి తరలించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం సీతాయిగూడెంలో వెంగళరావు సాగర్ ప్రాజెక్టుకు గండి పడింది. అలుగు వద్ద గండి పడడంతో సుమారు 5 మీటర్లు ప్రాజెక్టు లోపలికి కోత ఏర్పడింది. ప్రాజెక్టు కింద ఉన్న సుమారు 2500 ఎకరాల ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టు అలుగుకు గండిపడి నీరు వృధాగా పోకుండా ప్రాజెక్టు అలుగును నూతనంగా నిర్మించాలని, తక్షణమే ప్రాజెక్టు గండికి మరమ్మతులు చేయాలని కోరుతున్నారు. మాది సీతాయిగూడెం గ్రామం అండి. జలగ వెంగళరావు ఇది సీతాయిగూడెం ప్రాజెక్టు కట్టారు, పోశారు. ఈ అలుగులో అప్పటి కానుండి ఇప్పుడు దాకా మరమ్మతులు లేవు. ఈ అలుగు ఇప్పుడు మొత్తం కొట్టుకుపోయే స్థానానికి చెరువుకి వెళ్ళిపోయింది. ఇక గవర్నమెంట్ ఏదైనా పండించి ఇప్పుడు అలుగులకు కడితే మంచిదని మేము కోరుకుంటున్నాం. కేశవరావు, నేను సీతాయిగూడెం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ని. మా గ్రామంలో గల వెంగళరావు సాగర్ ప్రాజెక్టుకు గతంలో అలుగు కొట్టుకుపోయి కొంత చప్టాల వరకు కొట్టుకుపోయినాయి. గతంలో ఎన్నోసార్లు అధికారులకు విన్నవించినాం, వారు వచ్చి చూశారు, కానీ ఈ వర్షాకాల సీజన్లో ఏం చేయలేకపోయారు. ఇప్పుడు అది కాస్త అలుగు మొత్తం కొట్టుకుపోయి చెరువులోకి వెళ్ళిపోయింది. ఇంకా 2 రోజులు వర్షాలు కురిస్తే మాత్రం చెరువులోకి వెళ్ళిపోతే ఈ చెరువు కింద ఉన్న 2500 ఎకరాల ఆయకట్టు దారిలో రైతుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతూ ఉంది. ఈ సమస్యను ప్రభుత్వం స్పందించి తక్షణం దానికి మరమ్మతులు చేయాలని కోరుతా ఉన్నాం. హైదరాబాద్ పీఎం రెడ్డి గార్డెన్స్లో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంయుక్త ఆధ్వర్యంలో గురు పూజోత్సవం 2020 కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా నల్గొండ జిల్లా చందూర్ పట్టణ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు టీచర్గా విధులు నిర్వహిస్తున్న కోడి అరుణకు రాష్ట్ర స్థాయి ఉత్తమ విద్యా సేవారత్న అవార్డును అందజేశారు. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి చేతుల మీదుగా అవార్డును అందించారు. ఈ కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ గున్నా రాజేందర్ రెడ్డి, ట్రాస్మా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యానాల ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ కోడి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజ్ భవన్ కు ర్యాలీగా వెళ్లిన కాంగ్రెస్ నేతలు, అనుమతి లేదని అరెస్టు చేసిన పోలీసులు. రవీంద్ర భారతిలో ఘనంగా పైడి జయరాజ్ 111వ జయంతి వేడుకలు, నివాళులర్పించిన మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్. తూర్పుగోదావరి జిల్లాలో జగ్గంపేట ఏఎంసీ చైర్పర్సన్ ప్రమాణ స్వీకారం, ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రులు, ఎంపీలు. చిత్తూరు జిల్లా నగరిలో ఉద్రిక్తత, ఎమ్మెల్యే ఆర్కే రోజా నివాసాన్ని ముట్టడించిన మరమ్మగ్గాల కార్మికులు. విశాఖలో చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్, 125 గ్రాముల బంగారు చైన్లు స్వాధీనం. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.